8 వరకు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ వచనాల్లో దాగి ఉన్న సత్యాన్ని ఈ దినమున మనం ధ్యానించడానికి ఇష్టపడదాం. దయతో అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని మనం గ్రహించగలం. మనం ఆరాధిస్తున్న దేవుడు వాక్యమై ఉన్నారని 2025 సంవత్సరాల క్రితం శరీరధారిగా క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చారని, 33.5 సంవత్సరాల భూలోకములో సంచరించి సమస్త మానవాళి పాప పరిహారార్థమై కలవరి శిలువలో యాగమై మరణమును జయించి తిరిగి లేచి ఆత్మస్వరూపిగా మన మధ్యనే సంచరిస్తూ తన వాక్కుతో మనలను కనుక ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యనే సంచారము చేస్తూ ఉన్నారు. ఆయన వాక్కుతో మనల్ని దర్శిస్తున్న కాలంలో మనం ఉన్నాం. కనుక ఆయన వాక్కును మన మధ్యకు పంపిస్తున్నప్పుడు ఎవరైతే దేవుని వాక్కును హృదయములో భద్రపరుచుకుంటారో వారటండి నిత్యము దైవ భయము కలిగి జీవిస్తారట. ఈ భాగములో ఉన్న సత్యం అది. దేవుని వాక్యం మన హృదయములో మనం భద్రపరుచుకుంటే నిత్యము దైవ భయము కలిగి మనం జీవిస్తాం. ఎవరైతే దైవ భయము కలిగి జీవించేవారు ఉంటారో వారు చేసే భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందండి. కనుక మనం చేసే భక్తి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే మనలో దైవ భయం అనేది ఉండాలి. దైవ భయం మనలోకి రావాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. ఇది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పుతున్న సత్యం అండి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన జ్ఞానముతో నింపినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనతో అన్నాడు, నీకంటే ముందు ఇంత జ్ఞానము గలవారు ఎవరూ లేరు, ఇక మీదట కూడా ఉండరు అన్నాడు. ఎవరైనా? సొలొమోను. అందుకని జ్ఞానైన సొలొమోను అంటారు. ఎంత దేవుడు తన జ్ఞానముతో సొలొమోను నింపిన ప్రియులారా, సొలొమోనే రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో ఉంటుందో మాట. ఏమనంటే, పాపము మానక మేలు చేయు నీతిమంతుడు ఒక్కడునో భూమి మీద ఒక్కడైనను లేడని రాశాడు. ఆయనే రాశాడు. ఎంత జ్ఞానము పొందుకున్నా సొలొమోను అతడు కూడా పాపములో పట్టబడ్డాడండి. కనుకనే ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాల్లో మాట అన్నాడు, చూడండి దయతో. ప్రియులారా, ఈ యొక్క జ్ఞానైన సొలొమోను ప్రసంగిలో తెలియజేసిన మాట అండి ఇది అంటాడు. ఇదంతయు వినిన తరువాత, ఎందుకంటే అతను లోకములో ఉన్నదంతా అనుభవించాలనుకున్నాడంట. లోకలందరూ అనుభవించే ఆనందాన్ని కూడా అనుభవించాలనుకున్నాడట. దేవుని కార్యాలు ఎన్నో చూశాడు. అంతేకాకుండా లోకులందరూ దేనిని బట్టి ఆనందిస్తున్నారో దానిని నేను కూడా తెలుసుకోవాలనుకున్నాడు. ఆ లోకానందాన్ని కూడా అనుభవించిన తరువాత ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, మానవ కోటి అంతటను అనగా మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అని చెప్పాడు. ఎందుకంటే ఆయన దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి భూదిగంతాల వరకు కూడా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న భక్తుడు ఆయనను లోకం వైపు చూశాడు, లోకానందాన్ని ఆస్వాదించాడు,
చివరికి ఆయన తెలిసింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే భ్రష్టత్వం అనేది మానవుణ్ణి పట్టుకుని నిత్య నాశనానికి నడిపిస్తుందని తెలుసుకోగలిగాడు. అందుకనే సొలొమోను చివరికి నీతిమంతుల జాబితాలో లేకుండా పోయాడు. స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే ప్రియులారా, చాలామంది ఒక ఆయన నన్ను అడిగాడు, అయ్యా సొలొమోను కోసం నేను టీవీలో విన్నాను, మరి సొలొమోను అని పేరు ఎందుకు పెడుతున్నారండి మాకు అని అడిగాడు ఆయన. మన సంఘవత్సలు కాదండి, బయట అతను అడిగాడు. మన సంఘవత్సలు వాళ్ళు అడిగేవారు కాదు, వీళ్ళు ఆలోచించరు కదా అసలు. మేము చెప్పాము సొలొమోను వలె నువ్వెందుకు పడిపోవాలి అని అడిగాను నేను. ఆయన పేరు సొలొమోను. ఎంతకని స్తోత్రం చెల్లించండి అందరూ. వాళ్ళ పాస్టర్ గారు సొలొమోను పేరు పెట్టారంట ఆయనకి. మరి సొలొమోను ఎందుకు పడిపోయాడో తెలుసా నీకు? దేవుని వైపు చూసినంతకాలం పడిపోలేదు, దేవుడిచ్చిన ఆనందాన్ని అనుభవించినంతకాలం పడిపోలేదు, చెడిపోలేదు. లోకం వైపు చూశాడు, లోకానందాన్ని ఆస్వాదించాడు, చివరికి పడిపోయాడు, నీతిమంతుల జాబితాలోంచి తొలగించబడ్డాడు. స్తోత్రం చెబుదామా. కనుక సొలొమోను పేరు పెట్టుకోవడం తప్పేమి కాదు. నువ్వు ఆయన వలె లోకానందాన్ని ఆస్వాదించుకోకుండా ఉండాలి. అప్పుడు ఆ సొలొమోను అనే పేరుకు సార్థకం అవుతుంది. స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుడిచ్చే ఆనందాన్ని ఆస్వాదించాలి, లోకానందాన్ని కాదు ప్రియులారా. అందుకనే సొలొమోను అంటాడు, మానవ కోటి అంతా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించాలి అని చెప్పగలిగాడు ఆఖరికి. స్తోత్రం చెబుదామండి. అంతేకాదు సామెతలు 28వ అధ్యాయంలో కూడా మాట చెప్పాడండి ఆయన. సామెతలు 28వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి, ముందుకెళ్దాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయాన్ని కఠినపరుచుకునివాడు కీడులో పడును. ఎప్పుడంట దేవునికి భయపడ్డాం? నిత్యము దేవుని ఎడల భయము కలిగి ప్రవర్తిస్తే అటువంటి వారు ధన్యులవుతారండి, దీవించబడతారండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అంతేకాకుండా మన హృదయాన్ని కఠినపరుచుకుంటే, ఎంత వాక్యం వింటున్నా వాక్యాన్ని హృదయములకు స్వీకరించుకోనివారు ఎవరంటే హృదయాన్ని కఠినపరుచుకున్నవారు. ఇలాగే చెప్తారులే, ఈ మాటలు మనకు లెక్కేంట్లా అని చెప్పేసి వారి మనసంతా ఎక్కడో లోకం వైపు పెట్టుకుని దేవుని మాటలు ఏదో వింటున్నట్టుగా ఉండేవారు. అందరూ ఎటువంటి వారంటే హృదయమును కఠినపరుచుకున్నవారండి. దేవుని వాక్యం హృదయములకు స్వీకరిస్తే నీ కఠిన హృదయాన్ని కరిగిస్తుంది, మెత్తన హృదయముగా మారుస్తుంది, దైవ భయము నీలో పుట్టిస్తుంది. హల్లెలూయా. అటువంటి వారు నిత్యము దైవ భయము కలిగి జీవిస్తారండి. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా, భూదిగంతాలు ఎక్కడున్నా కానీ దైవ భయము కలిగి, నిత్యము దైవ భయము కలిగి జీవించేవారిగా ఉంటారని పరిశుద్ధ లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. అందుకని మరి రేపాల్ గారు చిన్నతనంలో ఉన్నప్పుడు సండే స్కూల్ నేనే నడిపేవాడిని. ఎందుకంటే మా పిల్లల్లో పెద్దవాడు ఆయనే కనుక ఆయన అప్పటికింకా రాలేదు, అందరూ చిన్నపిల్లలే. అప్పుడు పద్యాలు నేర్పేవాడిని సండే స్కూల్ పిల్లలకి. దైవ భయము భక్తి ధన్యులు చేయును, దైవ భీతి కలిగి ధరణి బ్రతుకు. ఎవరికి తెలుసు అది? వచ్చిన స్తోత్రం చెల్లించండి అందరూ. దైవ భయము భక్తి ధన్యులు చేస్తుంది, దైవ భీతి కలిగి ధరణి బ్రతకమన్నాడు. ధరణి అంటే భూమి మీద బ్రతకమన్నాడు. హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్నంతకాలం దైవ భయంతో మనం జీవిస్తే దేవుని కార్యాలు చూస్తాం, దేవుణ్ణి సంతోషపరుస్తాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. కనుక దైవ భయం అనేది దేవుని పిల్లలమైన మనం కలిగి ఉండాలి.
అలా కలిగి ఉండాలంటే దేవుని వాక్యం, మన వింటున్న దేవుని వాక్యాన్ని మన హృదయములోకి స్వీకరిస్తే ఆ దేవుని వాక్యమే మనలను దైవ భయము కలిగి జీవించేవారిగా చేస్తుందండి. స్తోత్రం చెల్లిందాం అందరం. మన ఎంత జ్ఞానులమైనా, ఎంత చదువుకున్న వారమైనా, మనం ఎంతటి ఆదీక్ష కలిగిన వారమైనా మనం దైవ భయము కలిగి జీవించలేం. ఈ లోకములో ఎంతో భక్తి జరుగుతుంది, కానీ దైవ భయము లేని భక్తి జరుగుతుంది. దైవ భయం అనేది చెడుతనానికి దూరంగా ఉంచుతుంది అని ఉంది బైబిల్లో. చెడిపోయిన లోకములో, చెడుగుతో నింపబడిన లోకములో దైవ భయం మనలో ఉంటే చెడుగునకు దూరంగా మనల్ని నడిపిస్తారు. స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దైవ భయము కలిగి భక్తి చేసినటువంటి భక్తులు ఎందరో బైబిల్లో ఉన్నారు. అటువంటి వారందరూ కూడా దీవించబడ్డారండి. దైవ భయము కలిగిన వారు చేసే భక్తి ద్వారా వారికి వచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పదో పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా తేటగా రాయబడిందండి. మనం అది చూడగలిగితే ప్రియులారా, హెబ్రీ పత్రికలో ఆదికాండంలో జరిగిన చరిత్ర అది హెబ్రీ పత్రికలో రాసిపెట్టాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? ఒక్కరు చదవండి చాలు. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరిచాడట. స్తోత్రం చెబుతారు అందరూ. దైవ భయం అనేది మనలో ఉంటే ప్రియులారా, మనం చేసే భక్తి ఎలా ఉంటుందంటే మన కొరకే కాకుండా మన ఇంటి వారందరి రక్షణ కొరకు మనం ప్రయాసపడతామండి. మనం రక్షించబడ్డాం. ఆ రక్షణ విలువ నువ్వు గ్రహించాలంటే దైవ భయము నీలో కలగాలి. దైవ భయము కలిగిన వారు ఏమనుకుంటారంటే, నేను రక్షణ మార్గంలోకి వచ్చాను, రక్షకుడైన క్రీస్తు నన్ను నడిపించేవాడై ఉన్నాడు, ఈ లోకములో పాపములో పడిపోకుండా ఆయన నిత్యము నన్ను కాపాడేవాడై ఉన్నాడు, కనుక నన్ను ఈ విధంగా కాపాడే ప్రభు నా ఇంటి వారిని కూడా కాపాడేవాడై ఉంటాడని గుర్తిరిగి తన ఇంటి వారి రక్షణ కొరకు వారు ప్రయాసపడతారంట. స్తోత్రం చెల్లించండి అందరూ. ఇంటి వారి కొరకు చెప్తారు, వినకపోతే దేవునికి ప్రార్థన చేస్తారు. అయ్యా, నన్ను రక్షించుకున్న రీతిలో నా ఇంటి వారందరినీ కూడా రక్షించు నాయనా అని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మన మాటకు వారు లోబడకపోవచ్చు, కానీ దేవుని మాటకు లోబడిన వారు ఎవ్వరు ఉండరు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట అంత శక్తి గలదండి, అంత శక్తి గలది. మనం ప్రార్థన చేస్తే మన ఇంటి వారితో దేవుడు మాట్లాడతాడండి. మన మాటల వారిని భయపెట్టకపోవచ్చు, దేవుని మాటల వారిని భయాన్ని పుట్టిస్తుంది వారికి. హల్లెలూయా. నేను పాపలోకములో ఉన్నాను, నేను పాపం నుంచి విడుదల పొందాలి అనే ఆలోచన వారిలో కలగజేస్తుంది. ఇంకా మనం చూస్తే దైవ భయం అనేది ఇంకా మనం ఏ విధంగా నడిపిస్తుందని మన ఆలోచన చేస్తే ప్రియులారా, ఆదికాండం 22వ అధ్యాయం 10-11 వచనాలు ఒక్కసారి మనం చదువుకుందామండి. అమ్మ, ఆదికాండం దయతో 22వ అధ్యాయం అది 10-12 వరకు చదవండి. ఒక్కరు చదవండి. అప్పుడు అబ్రహాము, ఒక్కరే చదవాలి, తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా దేవుని దూత పరలోకము నుండి. దైవ భయం మనలో ఉంటే దేవుని మాట వినడమే కాదు, ఆ మాట ప్రకారంగా నడుచుకుంటామండి. ఎంత కష్టమైనా ఇష్టపడి నడుచుకుంటాం. దేవుని స్తోత్రం చెల్లించాం అందరం. దైవ భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని మాట వినడమే కాదు,
ఆ మాట ప్రకారంగా జీవించడానికి మనం ప్రయాసపడతామండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు ఎప్పుడో తెలుసా? తన కోరిన రీతిగా ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకునిచ్చిన తరువాత ఇస్సాకును బట్టి కుటుంబం అంతా ఆనందిస్తున్నారు, ఎంతగానో సంతోషిస్తున్నారు వారు. ఆ బిడ్డ ఎప్పుడైతే టీనేజ్కి వచ్చాడో, ఆ టీనేజ్కి వచ్చిన తరువాత దేవదేవుడు అబ్రహాంతో మాట్లాడంట ఒక రాత్రి, అబ్రహామా, నీవు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడిని నాకు బలివ్వాలి అని కోరాడంట. అది కూడా మోరియా దేశానికి రావాలి, నీ చూపించే ఆ పర్వతమే తీసుకెళ్ళి బలివ్వాలి అని చెప్పాడంట. దహన బలి కోరాడు దేవుడు. స్తోత్రం చెబుదామా? అయితే అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదో తెలుసండి. అతడు దైవ భయం కలిగిన వాడు, అతనిలో దేవుని మాటలు ముద్రించబడి ఉన్నాయి కనుక, దైవ భయం కలిగిన వాడు కనుక మరొక్కగానొక కుమారుడైన ఇస్సాకును, మరి టీనేజ్కి వచ్చిన బిడ్డను బట్టి ఎంతో ఆనందిస్తున్నారు వాళ్ళు. పుట్టినప్పటి నుంచి కూడా బిడ్డను బట్టి ఎంతగానో ఆనందిస్తున్నటువంటి అబ్రహాము మారు మాట్లాడలేదండి. దేవుని మాటకు లోబడ్డాడు. వెంటనే పనివార్లను గాడిదలను సిద్ధపరచమన్నాడు. కట్టెలను తీసుకున్నాడు. తన బిడ్డను తనతో తీసుకుని పనివార్లతో కలిసి గాడిదనెక్కి మోరియా దేశం వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. శారా కూడా చెప్పలేదండి, చరిత్రలో రాశారు. స్తోత్రం చెబుదాం అందరం. శారా కూడా చెప్పలేదు. ఎందుకంటే శారా కాదు అతనికి బిడ్డనెత్త దేవుడు. కనుకనే మోరియా దేశం వెళ్ళిపోయి దేవుణ్ణి అడిగాడంట, ఏ పర్వతం మీద బలిమ్మంటావంటే ఓ పర్వతాన్ని చూపించాడు ప్రభు. ఆ పర్వతం మీదకి వెళ్ళే ముందు పనివాళ్ళతో అంటాడు, నేను నా కుమారుడు ఇదిగో పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించి మేము తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండమన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పదంటే, ఇచ్చిన దేవుడు మరలా తీసుకునేవాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఆయనకి ఇవ్వడమే తెలుసండి, ఆయన తీసుకునేవాడు కాదండి. మనకు సంతోషాన్ని కలగజేసేవాడు కానీ మన సంతోషాన్ని మరలా హరింపజేసేవాడు కాడు. హల్లెలూయా. మన సంతోషాన్ని ఆర్పివేసేవాడు ఒకడున్నాడు లోకంలో. వాడికి ఒక పేరుంది తెలుసా మీకు? సాతానికి మరొక పేరుంది, హరి. హరి అంటే హరించి వేసేవాడు. హరించి వేసేవాడు అండి. స్తోత్రం చెల్లించండి అందరూ. హరించి వేసేయడం అంటే ఆర్పివేసేవాడు, పాడు చేసేవాడు, మన సంతోషాన్ని తొలగించి దుఃఖాన్ని కలగజేసేవాడు సాతానండి. అందుకే వాడికి హరి అని పేరు పెట్టారు. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగరగా స్తోత్రం చెబుతారా? చూడండి కూడా హైందవ సోదరులు చరిత్ర వరకు కనుక ప్రియులారా, మనకి దేవుడు సంతోషాన్ని ఇస్తాడు కానీ సంతోషాన్ని మాత్రం ఆయన తిరిగి తీసుకోడండి. ఈ సత్యము అబ్రహాముకు తెలుసు. ఇస్సాకును బహుగా విస్తరింప చేయబోతున్నాడని తెలుసు. దేవుని వాగ్దానం ఎరిగినవాడాయన, ఆ వాగ్దానాన్ని నమ్మినవాడాయన. అందుకే అంటాడు, మేము ఆ పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాము అన్నాడు. వస్తాను అనలేదు. హల్లెలూయా. అంత గొప్ప విశ్వాసం కలిగిన వాడండి ఆయన. కనుక దైవ భయం కలిగిన వాడు కనుక దేవుని మాటను నెరవేర్చడానికి పర్వతం మీదకి వెళ్ళాడు. బలిపీఠాన్ని కట్టాడు. తనకు ఏకైక కుమారుడు ఇస్సాకు యొక్క 2 చేతులు వెనక్కి కట్టేసి ఆ బలిపీఠం మీద పరుండ పెట్టి తీసుకెళ్ళినటువంటి ఆ ఖడ్గాన్ని పైకెత్తాడంట నరికేయడానికి. ఎప్పుడైతే పైకెత్తాడో వెంటనే దేవుడు తన దూతను పంపించాడు. హల్లెలూయా. దేవుని దూత మధ్యాకానికి వచ్చి మాట్లాడుతున్నాడంట, అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును కూడా బలి ఇవ్వడానికి నీవు వెనుకాడలేదు కనుక నువ్వెంత మరి దైవ భయం కలిగిన వారు ప్రియులారా, ఎంత కష్టమైనా దేవునికి
ఇష్టమైన కార్యాలే చేస్తారండి. ఈ పనుల కాలంలో ఎంత కష్టమో దేవుని మందిరానికి రావడానికి. నిజంగా దైవ భయం నీలో ఉంటే ఎంత పనుల కాలమైనా వాటిని విడిచిపెట్టి దైవ సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టవు. ఆ పనులనన్నా త్యాగం చేస్తావు కానీ దైవ సన్నిధిని ఆస్వాదిస్తావు. అది దైవ భయం అంటే. హల్లెలూయా. చాలా మంది పనుల కాలంలో దేవుడినన్నా విడిచిపెడతారు కానీ పనులు విడిచిపెట్టరు. అంటే వారికి దైవ భయము లేదండి. సంవత్సరాలు గతించబోతున్నా ఈనాడు అనేక మందిలో దైవ భయం లేదంటే కారణం వాళ్ళు దేవుని మాటలు వారి హృదయములో లేవు. వింటారు, విడిచిపెడతారు కానీ హృదయాలు కఠినపరుచుకునే స్థితిలోనే ఉండిపోయారు. ఇంకా స్తోత్రం చెల్లించండి అందరూ. మరి ఇంకా ముందుకెళ్తే అంటారు, వీడికేం తెలుసు మా బాధ అంటారు, వీడికేం తెలుసు నా బాధ అంటారు. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటే, దైవ సేవకుని మీద కూడా తిరుగుబాటే చేస్తారండి. కఠిన హృదయం చేసే పనులవి. కనుక దేవుని బిడ్డల హృదయములో దేవుని వాక్యం ఉండాలండి. దేవుని వాక్యం మన హృదయములో ఉంటే దైవ భయము కలిగి జీవిస్తాం. దైవ భయము కలిగిన వారు దేవుని సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టరు. ఎంత కష్టమైనా దేవుని సన్నిధిలో నడపడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. కనుక ఇస్సాకును బలివ్వడం అంటే ఆషామాషి పని కాదు, ఒక్కనొక్క కుమారుని. కానీ అబ్రహాములో దేవుని భయం ఉంది కనుక దేవునికి ఇవ్వడానికి వెనుదీయలేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకంటాడు, నీవు దైవ భయము కలిగిన వాడవని నేను ఎరుగుదును. అందుకని ఇస్సాకును బలివ్వడానికి దేవుడు ఇష్టపడలేదండి. కోరాడు కానీ అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు కోరిక కోరాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకంటాడు, ప్రియులారా, నిజంగా మన దేవుని వాక్యం మనలో ఉంటే, దైవ భయం కలిగి ఉంటే మన విశ్వాసానికి పరీక్ష పెడతాడు దేవుడు. ఆ పరీక్షలో ఓర్పు కలిగి ఉంటే ఆశీర్వాదాన్ని మనం చూస్తామని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కనుక అదే ఆదికాండములు ఎన్నో మాటలు ఉన్నాయి. 42వ అధ్యాయంలో చూస్తే యోసేపు తన సహోదరులతో మాట పలికాడండి. ముందుకెళ్ళిపోదాం. 42వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? యోసేపు బాల్య దినము నుండి కూడా దైవ భయము కలిగిన భక్తుడండి. ఎందుకంటే దేవుడు ఆయనకు అనేక దర్శనాలు ఇచ్చాడు. బైబిల్లో కలలను రాశారు. ఆ దర్శించిన దేవుని మాటలు తన హృదయములో భద్రపరుచుకున్నాడు యోసేపు. కనుకనే అతడు దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుని సహాయం మీదే ఆశ పెట్టుకున్నాడు. దేవుని సహాయం కొరకే కనిపెట్టాడు. ఆ దేవుని కార్యాలు అనగా దర్శనం అతని జీవితంలో ఆ కళలు నెరవేర్చే దేవుని మీదే మనసు పెట్టుకున్నాడు. కనుక నెరవేరే వరకు కూడా దైవ భయముతోనే జీవించాడు. అందుకే అంటాడు, ఐగుప్తులో ప్రధానమంత్రిగా హెచ్చించబడినటువంటి యోసేపు తన యొక్క అన్నలు తన తమ్ముడితో కలిసి ఐగుప్తు దేశానికి అక్కడికి వారికి గ్రాసాన్ని కొనుక్కోవడానికి వచ్చినప్పుడు వారందరితో మాట్లాడుతూ అంటాడు, నేను దైవ భయము కలిగిన వాడను. హల్లెలూయా. కనుక దైవ భయం కలిగిన వారు ఎవరికి కూడా హాని చేయరండి, మేలే చేస్తారండి. అందుకే అక్కడ యోసేపు పలికిన మాటలో అంత అర్థం ఉంది. దేవుని స్తోత్రం చెబుదామా? కనుక దైవ భయం అనేది మనలో ఉండాలి. అంటే దేవుని వాక్యమును మనం కలిగి జీవించాలి. అప్పుడే దైవ భయము మనలో పుడుతుంది. దైవ భయము మనలో ఉంటే దేవునికి లోబడతాం. దేవుని మాటలకు లోబడి ఎంత కష్టమైనా దేవుని మాటలు నెరవేర్చడానికి ఆ రీతిగా నడుచుకోవడానికి ఇష్టపడతాం. అంతేకాకుండా మరి దేవుని వాక్యం మనలో ఉంటే దైవ భయము కలిగిన వారమైతే మనకి నష్టము కలిగించిన వారిని కూడా, కష్టపెట్టిన వారిని కూడా వారికి మేలు చేసే వారంగా ఉంటాం. స్తోత్రం చెల్లింతారండి. బిగ్గరగా దేవుని స్తుతింతారా? హల్లెలూయా.
కనుక దైవ భయం అనేది అంత గొప్పదండి. ఇంకా మనం చూస్తే హెబ్రీ పత్రిక 11:27 కూడా చదువుదాం ఒక మాట. ఎవరంటే ఈయన మోషే. మోషే తన తల్లి దాదీగా ఉండి రాకుమార్తె కుమారుడిగా రాజ అంతఃపురములో పెంచుతుంది. దాదిగా ఉన్న తల్లి దేవుని మాటలు ఆ మోషేతో చెప్పేదట. రోజు తల్లి చెప్పిన దేవుని మాటలను మోషే బాల్యము నుండి కూడా హృదయములో భద్రపరుచుకున్న భక్తుడండి. కనుక అతడు అదృశ్యుడైన దేవుణ్ణి చూసే స్థిరబుద్ధి అని కలిగింది. హల్లెలూయా. అతడు దైవ భయము కలిగిన వాడు కనుకనే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని అతడు సమర్పించుకున్నాడండి. అందుకనే రాకుమార్తె కుమారుడిగా ఐగుప్తులో ఉండడానికి ఇష్టపడలేదు. అతను దేవుని ప్రజలతో శ్రమైనా అనుభవించాలని, క్రీస్తు నిమిత్తం అయితే నిందలైనా భరించాలని ఆశ కలిగిన వాడై రాజాగ్రహానికి కూడా భయపడకుండా ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయినట్టుగా రాయబడి ఉంది. స్తోత్రం చెల్లిందామందరం. హల్లెలూయా. దైవ భయం అనేది మనలో ఉంటే లోకములో మన ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్ని మనకి వ్యతిరేకమైన చట్టాలు చేసిన వాటికి మనం భయపడమండి. స్తోత్రం చెల్లించండి అందరూ. వారు ఎన్ని వ్యతిరేకమైన చట్టాలు తెచ్చినా కానీ వాటికి మనం భయపడం. ఎందుకంటే దైవ భయం అనేది అంత గొప్పది. వారు తెచ్చే చట్టాలు మనల్ని ఏమీ చెయ్యలేవు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే చూడండి, చాలా రాష్ట్రాల్లో మత మార్పిడి చట్టాలు తెచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో దేశమంతా కూడా మత మార్పిడి చట్టం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రియులారా, ఎన్ని చట్టాలు తెచ్చినా దేవుని సన్నిధికి, సహవాసానికి మనల్ని దూరం చేయకుండా ఉండేది దైవ భయం. దైవ భయం మనలో ఉంటే వారు తెచ్చే ఏ చట్టానికి మనం భయపడమండి. స్తోత్రం చెబుతారు అందరూ. బిగ్గరగా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవ భయం అనేది మనలో ఉండాలి. అంటే దేవుని వాక్యం మనలో ఉంటేనే దైవ భయము కలిగి దేవునికి ఇష్టలుగా జీవించగలం. స్తోత్రం చెబుతారండి. కనుక ఈ దైవ భయం అనేది మానవుడికి కొరతైంది. కనుకనే హృదయాన్ని కఠినపరుచుకుని పైకి భక్తి చేస్తున్నారు, కానీ మానవులు దైవ భయము లేని భక్తి చేస్తున్నారు. దైవ భయము లేని భక్తి ఎంతకాలం చేసినా వారు బ్రతుకుల్లో మార్పు రాదు. ఆ భక్తిని దేవుడు ఇష్టపడడు. దేవుని స్తోత్రం చెబుదామండి. అటువంటి భక్తి చేసేవారు అందరికి ఒక పేరు పెట్టబడింది బైబిల్లో. ఏంటా పేరు? ఎన్నోసార్లు వింటారు కానీ విడిచిపెట్టడమే మీకు తెలుసు. దైవ భయము లేని భక్తి చేసేవారికి ఒక పేరుంది బైబిల్ గ్రంథంలో, చాలాసార్లు ముద్రించబడింది. భక్తిహీనులు అని రాశారు. స్తోత్రం చెల్లించండి అందరూ. భక్తిహీనులు, దేవుని దృష్టిలో వారు భక్తిహీనులట. దైవ భయం లేకుండా మనం ఎంతకాలం భక్తి చేసినా మనుషుల దృష్టిలో నువ్వు భక్తిపరుడుగా ఉంటావేమో కానీ దేవుని దృష్టిలో నువ్వు భక్తిహీనుడవే, భక్తిహీనురాలవే. దేవుని స్తోత్రం. కనుక మన భక్తిహీనులు కాకూడదని, భ్రష్టత్వానికి పోకూడదని అందరూ దైవ భయము కలిగి భక్తి చేసేవారిగా చెయ్యాలని ఆ దేవదేవుడే భూలోకానికి 2025 సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడిగా దిగిరావాల్సి వచ్చింది. దైవ భయముతో కూడిన భక్తిని నేర్పడానికి. హల్లెలూయా. దీన్ని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయములో మనం చూస్తామండి. 7వ వచనం నుంచి చదవండి దయతో.
ఎవరి కోసం రాశారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూలోకములో సంచరించినంత కాలము ఆయన తండ్రి అయిన దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నందున కన్నీళ్లతో ప్రార్థించేవాడు, రోదన చేసేవాడు. ఆ దేవదేవునికి, మరణము నుంచి తప్పించే దేవునికి ప్రార్థనలు, యాచనలు చేశారు. కనుకనే ఆ తండ్రి అయిన దేవుడు ఆయన అంగీకరించాడట. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఎందుకు అలా చేశాడంటే, మనిషిగా పుట్టిన ప్రతి మానవునికి మాదిరి చూపించడానికి వచ్చారు ఆయన. అసలు దైవభక్తి అనేది ఎలా చేయాలో నేర్పించడానికి వచ్చారు ఆయన. భయముతో కూడిన భక్తి గలవారు ఏ రీతిగా భక్తి చేస్తారో చేసి చూపించాడు ప్రభు. దేవుని స్తోత్రం. ఏదో చెప్పేసి వెళ్ళిపోలేదు ఆయన, చేసి చూపించారు. దైవ భయము కలిగిన వారు, దేవునికి భయపడి భక్తి చేసేవారు ప్రతిరోజు కూడా, ఎందుకంటే పాపలోకములు ఉన్నాం కనుక, దేవా మేము పాపలోకములు ఉన్నాం, పాపములను పట్టుకోకుండా, అయా మా ఆత్మను నాశనానికి నడిపించకుండా కాపాడమని రోదన చేసేవారం ఉంటాం, కన్నీటి ప్రార్థన చేసేవారం ఉంటాం. యాచన అనగా ప్రభుని నిత్యము అడిగేవారు ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. యాచన అంటే అడగడం, అది ప్రభువుని అడిగేవారం ఉంటాం. అది నేర్పడానికి ఆయన లోకానికి వచ్చారు. ఆయన దేవుని కుమారుడైండు కూడా, దేవుడైండు కూడా. దేవునికి ఏ విధంగా మొరపెట్టాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో, దైవ భయము కలిగి భక్తి ఏ విధంగా చేయాలో ఆయన చేసి నేర్పించారు. దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ప్రభు అయిన క్రీస్తు యేసు భూలోకానికి వచ్చి శరీరధారిగా ఉన్నంత కాలము కూడా ఆయన భయభక్తులు గలవాడై ఉండి, ఈ పాపలోకములో మరణము నుండి, అంటే ఏ మరణం ఇది? ఆత్మీయ మరణము నుండి. శరీర మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు, అది దేవుని శాసనం. హల్లెలూయా. ఈ ఆత్మీయ మరణము నుండి తప్పించే దేవదేవునికి ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా యాచన అనగా అడగాలో, ఏ విధంగా రోదన చేయాలో, కన్నీటి ప్రార్థన చేయాలో చేసి నేర్పించారు ఆయన. హల్లెలూయా. కనుక ప్రభు నేర్పిన ప్రార్థన ఇదే. స్తోత్రం చెల్లించండి అందరూ బిగ్గరగా, దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన దేవుని ప్రజలైన మనందరము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్న మనం క్రీస్తు యేసు మాదిరికర భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన భక్తి జీవితంలో దేవుని భయం ఉంది. దేవుని భయము కలిగి భక్తి చేసేవారు ఏ విధంగా ప్రార్థన చేస్తారో, ఏ విధంగా రోదన చేస్తారో, ఏ విధంగా కన్నీటి ప్రార్థన చేస్తారో, ఏ విధంగా దేవుణ్ణి అడుగుతారో అక్కడ మాదిరి చూపించారు. అందుకనే ఆయన అంగీకరించబడ్డాడు అన్నారు. మనము కూడా దేవుని చేత అంగీకరించబడిన వారం కావాలి. ఈ భూలోకములో నివసించినంతకాలం అటువంటి భక్తి జీవితాన్ని మనం చేసిన వారమైతే, అటువంటి భయముతో కూడిన భక్తి జీవితాన్ని మనము కలిగి జీవించిన వారమైతే మనల్ని పరమ తండ్రి అంగీకరిస్తారు. ఆయన బిడ్డగా మనలను ఆస్వాదిస్తారు. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే సరిపోదండి, ఆయన మాదిరికర జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన దేవుని కుమారుడైండు కూడా దేవుని ఎడల భయభక్తులు గలవాడై కన్నీటి ప్రార్థనతో, రోదనతో మరి ఆ దేవదేవునికి ప్రార్థన చేస్తూ, యాచన చేస్తూ తన జీవితాన్ని గడిపినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా.
పగలంతా దేవుని రాజ్య సువార్తను ప్రకటించి రాత్రంతా తండ్రితో ఏకాంతంగా గడిపినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కారణం ఆయన నమ్ముకున్న మనము కూడా అటువంటి భక్తి జీవితాన్ని కలిగి జీవించాలని ఆ మాదిరి మనకు నేర్పించారు. దేవుని స్తోత్రం చెబుదామా? కనుక ప్రభు యేసుక్రీస్తు వారు నమ్ముకున్న మనందరము ఇటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయనే మాదిరికర భక్తి జీవితాన్ని మనం కలిగి జీవిస్తే మనము దేవుని చేత అంగీకరించబడతాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు దీన్ని ఇంకా లోతుగా వివరిస్తూ ఉన్నాడు. ఒకసారి చదువుదామా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22 నుంచి చదవండి దయతో. హల్లెలూయా. కనుక ప్రియులారు, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. మనం చేసే భక్తి మనుషులను సంతోషపెట్టేదిగా ఉండకూడదు. వారి కంటికి కనబడినట్టుగా భక్తి చేసేవారికి ఉండదు. ఏదో మనము ఆదివారం సిద్ధపడిపోయి బైబిల్ చేతపూని మరి దేవుని మందిరానికి వచ్చేవారు ఉంటారు, మానకుండా వచ్చేవారు ఉంటారు. మంచిదే. కొంతమంది మనసులో ఏమని ఉంటుందంటే, నేను మానకుండా దేవుని మందిరానికి వెళ్తున్నాను, నన్ను చూసేవారు అందరూ కూడా నన్ను భక్తుడని అనుకుంటారు అని మనుషుల మెప్పు కొరకు ఆ రకంగా భక్తి చేసేవారు ఉంటారట. అయితే దేవుడు చూసేది మనసును, మన పైరూపాన్ని కాదు. హల్లెలూయా. మనుషులు ఎప్పుడు మన పైరూపాన్ని చూస్తారు, దేవుడు ఎప్పుడు మన హృదయాన్ని చూస్తాడు. అందుకని అంటాడు, ఇక్కడ బైబిల్లో ప్రత్యేకించి రాశాడు, శుద్ధాంతఃకరణ గలవారి, అనగా హృదయములో నిశ్చయత గలవారి. దేవుని స్తోత్రం. మనస్ఫూర్తిగా అని అర్థం. దేవుని మీద మనసు పెట్టుకుని దైవ సన్నిధికి రావాలి. ఆ దేవదేవుని మనం సేవించేవారం ఉండాలి. కానీ ఏదో మనుషుల మీద మనసు పెట్టుకొని మనం భక్తి చేసేవారంగా ఉండకూడదటండి. మనుషుల మీద మనసు పెట్టుకుని మనుషులు ఎవరో నన్ను మెచ్చుకుంటారు, భక్తులు అనుకుంటారని మన భక్తి చేస్తే నీ భక్తిలో దైవ భయము లేదు. దైవ భయము కలిగిన వారు ఎప్పుడు మనసంతా దేవుని మీదే ఉంటుందండి. దేవుడు మెచ్చుకునే భక్తి చేస్తారు. కనుక నన్ను మెచ్చుకునేవాడు దేవుడే, నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. అందుకంటాడు, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. దేవుని స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. కానీ మనం చేసే భక్తి మనఃపూర్వకమైన భక్తి అయి ఉండాలి. దేవుని మందిరానికి నువ్వు మనస్ఫూర్తిగా రావాలి. నీ మనసంతా దేవుని మీద ఉంచుకుని రావాలి. ఎందుకంటే నీలో దేవుని వాక్యం ఉంటే దైవ సన్నిధిలో ఉన్న ఆ సంపూర్ణ సంతోషం అనుభవించడానికే వస్తాం. ఒక దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని ఎరిగి వస్తాం. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. మరొక రోజు దేవుని మందిరాన్ని నేను విడిచిపెడితే 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాను అనే భయము నీలో ఉండాలి. 1000 దినముల ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి. అందుకే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒక్కరోజు పనినైనా విడిచిపెట్టాలి. కానీ దైవ సన్నిధిలో ఒక్కరోజు కూడా నేను తప్పిపోకూడదని, ఒక్క వారం కూడా తప్పిపోకూడదని నిశ్చయత మనలోకి వస్తుందండి, దైవ భయము మనలో ఉంటే. హల్లెలూయా. కనుక మనం దేవునికి భయపడే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలామంది అడుగుతుంటారు, సీజన్లో కూడా పండ్ల కాలం కూడా మందిరానికి వెళ్ళిపోవాలా? ఎందుకు అలాగ వెళ్ళిపోతున్నారండి? ఒకే ఒక మాట చెప్పాలి నువ్వు. ఎందుకంటే నా దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం నాకు తెలుసు. ఒక్కరోజు నా దేవుని సన్నిధిలో గడిపితే
1000 దినముల శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కనుకనే నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టను అని నువ్వు చెప్పగలగాలి. అది దైవ భయము కలిగిన వారి యొక్క అనుభవం అని పౌలు భక్తుడు ఈ కొలసీ పత్రికలో రాసి పెట్టాడండి. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మరొక మాట ఉంటుంది. 1వ అధ్యాయము 17వ వచనం చదువుతారా? హల్లెలూయా. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు. మన క్రియలను బట్టే మనకు ఆయన మన పట్ల తీర్పు తీరుస్తాడు. కనుక ప్రియులారా, మనం పరదేశులై ఉన్నాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, పరలోకమే మనకు శాశ్వతమైనది. హల్లెలూయా. కనుక ఈ లోకం మనకు శాశ్వతం కాదు కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టగానే పరలోకానికి మనం చేరాలి కనుక ఆ చేర్చే దేవుని పట్ల భయము కలిగిన వారమై మనం ఉండాలని చెప్తుంది వాక్యం. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ఈ లోకమే శాశ్వతం అనుకుంటారు, పరలోకాన్ని మనం చూసొచ్చామేంట్లో అనుకుంటారు. కానీ నీవు దేవుని బిడ్డవైన నీవు దేవుని వాక్యం నీలో ఉంటే నీవు ఈ లోకములో పరదేశమని, ఈ లోకము నీకు శాశ్వతం కాదని, పరలోకమే శాశ్వతమైనదని, నిత్య నివాసం అక్కడే మనకున్నదని నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ వాక్యమే మనకు అర్థం చేపిస్తుందండి. అందుకనే దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని హృదయములోకి స్వీకరించాలి. నువ్వు చదువక్కర్లేదు దానికి. మన మధ్యన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక వాక్యం వింటున్న నీవు వాక్యాన్ని హృదయములోకి స్వీకరించే మనసు నీకుంటే చాలు. పరిశుద్ధాత్ముడే ఆ వాక్యాన్ని హృదయములో ముద్రిస్తాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. పరలోకమేనా అంతఃపురం, పాపమునెదిరించే శక్తిని నాకిమ్ము. దేనికి తాపత్రయపడాలంట మనం? పరలోక రాజ్యం కొరకు తాపత్రయపడాలంటే అటువంటి మనసు మీకుంటే దైవ సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టమండి. దేవునికి ఇష్టలుగా జీవించాలనే మనసు వస్తుందండి. దేవుని మెప్పు కొరకే మనం భక్తి చేస్తామండి. మనుషులు ఎవరో మెచ్చుకుంటారనే భక్తి మనం చెయ్యం. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనంలో ఒక భక్తురాలు ఉంది. వేలు లక్షల సార్లే మనం ఈ స్త్రీని కోసం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అవి ప్రభుని ఎరిగిన బిడ్డ, ప్రభు ఏర్పరచుకున్న వంశంలోంచి వచ్చిన బిడ్డ, జనాంగంలోంచి వచ్చిన బిడ్డ. కానీ దేవుని వాక్యం ఆమె హృదయంలోంచి తొలగిపోయింది. ఎందుకంటే దేవుని వాక్యము కంటే లోకానందాన్ని ఎక్కువగా ఆస్వాదించింది కనుక దేవుని వాక్యం తెలుసామెకి. కానీ ప్రియులారా, దేవునికి లోబడలేదు, దేవునికి అప్పగించుకోలేదు, దేవుని కొరకు ఆమె తాపత్రయపడలేదు. కనుకనే లోకానందం ఆవిడ్ని పట్టుకుని భయంకరమైన పాపములోనికి నెట్టివేసింది. అటువంటి ఆమెను ఆ పాపము నుంచి విడిపించాలని, తనకు సాక్షిగా సిద్ధపరచాలని ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకములో సంచరిస్తున్నప్పుడు ఆ సమరయ మార్గములోకి వెళ్ళాడు. యాకోబు బావి వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూర్చున్నాడంట. బావి వద్ద ఆయన శిష్యులకు అర్థం కాలేదు ఎందుకంటే కూర్చున్నాడంటే, అలసిపోయి ఉంటారు, అలసట తీర్చుకుంటారేమని అక్కడ ఆయన విడిచిపెట్టి వారు పట్టణంలోకి వెళ్ళిపోయారంట ఆహారం తెచ్చుకోవడానికి. యేసు ప్రభు అక్కడ ఎందుకు కూర్చున్నాడంటే ప్రియులారా, అక్కడికి అదే సమయానికి ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వస్తుందని యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఆమె దేవుని వాక్యమును తెలుసుకున్న బిడ్డే, కానీ వాక్యమును కలిగి జీవించట్లేదు. ఆమెను దర్శించాలని, ఆమెలను దేవుని వాక్యాన్ని మేల్కొల్పి వాక్య సత్యాన్ని తెలియచేయాలని కూర్చున్నాడు. రానే వచ్చింది. ఆమెతో ఆయనే ముందు మాట్లాడాడు.
ఆమె అయితే ఈయన వేరే రీతిగా అర్థం చేసుకుంది. ఆయన ఎవరో అర్థం కాలేదు ఆమెకి. నా వద్ద నీళ్ళున్నాయమ్మా, నీ బావిలో నీళ్ళు కోసం అడిగితే ఎంత కథ చెప్పుకొచ్చావు నువ్వు, నా వద్దున్న నీళ్లు త్రాగితే అన్నిటికీ దప్పుకొని అన్నాడు. ఆమంటుంది, ఆశపడింది, ఇంత దూరం రాకుండా ఉండనట్లు ఆ నీళ్ళేవో నాకు ఇవ్వండి అంది. ఇస్తాను, కానీ నీ పెనిబడిని తీసుకురామన్నాడు, నాకు వివాహమే కాలేదంది. ఆ మాట సత్యమే, కానీ ఇంతవరకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడమ్మా అన్నాడు. వెంటనే ఆమెకు పాపస్థితి అంతా బట్టపైలైపోయిందని భక్తి ముసుగేసుకోపోయింది. మేము భక్తులమేనండి, మీరు యూదులు కనుక యెరూషలేము ఆలయంలో భక్తి చేస్తారు, మేము సమరయంలో కనుక సోమరోని కొండ మీద భక్తి చేస్తున్నామంది. అమ్మ, యూదులు చేసే భక్తి యథార్థమైనది కాదు, మీరు చేసే భక్తి కూడా యథార్థమైనది కాదు. దేవుడు ఆత్మ కనుక యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలం వస్తుంది, వచ్చే ఉన్నదని చెప్పగానే వెంటనే ఆమెలో ఉన్నటువంటి ఆమె ఎరిగిన వాక్యము ఎలిగిందంట. హల్లెలూయా. ఒకప్పుడు ఎరిగి ఉంది, తర్వాత ఆమె భ్రష్టత్వానికి లోకానందంలో మునిగి తేలింది. యేసయ్య మాట్లాడగానే ఆమెలో ఎక్కడో దాగి ఉన్న వాక్యం మరలా ఆమెలోనికి వెలిగించిందండి. ఎప్పుడైతే అయ్యా మాకు తెలుసండి మెస్సయ్య అనబడి క్రీస్తు వస్తారు, ఇవన్నీ మాకు నేర్పిస్తారని చెప్పగానే వెంటనే మీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సయ్యని అన్నాడు. వెంటనే ఆ ప్రభుకు అప్పగించుకుందండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆ పాప స్థితి నుంచి విడుదల పొందాలని కోరిక ఆమెకుంది. హల్లెలూయా. ఆ భయంకర పాప స్థితి నుంచి విడుదల పొందాలి. ఈ లోకము నాకు శాశ్వతం కాదు, ఏదో ఒక రోజున నేను చనిపోతాను, ఈ లోకానందం శాశ్వతం కాదు, ఈ లోకానందం నన్ను భ్రష్టులారిగా మార్చింది, ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు నేను పరలోక రాజ్య వారసురాలుగా సిద్ధపడాలని ఆమె మనస్సులో దాగి ఉందండి. అందుకని ఆమె దైవ భయము కలిగిందంట అప్పుడు. హల్లెలూయా. యేసయ్య మాటలు వినగానే దేవుని మీద భయము కలిగింది. అందుకే అంటుంది, అయ్యా క్రీస్తు అనబడే మెస్సయ్య వస్తారు, ఎన్ని మాకు నేర్పిస్తారంది. మీతో మాట్లాడుతూ నేనే మెస్సయ్యను అనగానే తన్ను తాను యేసయ్యకు అప్పగించుకుందండి. హల్లెలూయా. ఎప్పుడైతే అప్పగించుకుందో ఆమెలో ఉన్న చీకటంతా తొలగిపోయింది. పాపపు ఆలోచనలు, తలంపులు, కోరికలన్నీ తొలగిపోయాయి. యేసు మీదే మనసు నిలుపుకుంది. తన బ్రతుకును మార్చిన యేసు కొరకు సాక్షిగా మారిపోయింది. దేవుని స్తోత్రం చెబుదామండి. దైవ భయం మనలో ఉంటే ప్రియులారా, మన పాత రోత బ్రతుకంతా తొలగిపోద్ది, నూతనమైన జీవితం మనలో కలుగుతుంది. ప్రభువు మనం మారి ప్రభు కొరకు సాక్షిగా మారిపోతామండి. మనం మార్చబడ్డమే కాదు, అనేక మంది మార్పుకు కారకులం అవుతాం. దైవ భయం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఎన్నెన్నో ఎన్నెన్నో. స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తుతిందామా. కనుక దైవ భయం కలిగిన సమరీ స్త్రీ యేసయ్య కొరకు సాక్షిగా మారిపోయింది. ఆమె మారింది, అనేక మంది మార్పుకు కారుకురాలైందని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది ప్రియులారా. కనుక బైబిల్ గ్రంథంలో మరొక మాట మనం చదువుకుని ముందుకు వెళ్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి దయతో. హెబ్రీ పత్రిక. ప్రియులారా, ఇక్కడ మోషే క్రీస్తు పూర్వం దేవుని ప్రజలు ఇశ్రాయేలు నడిపించిన వాడు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఆయన ముందు జరగబోయే విషయాల కొరకు, దేవుని ఇంటిగా మానవులు ఏ విధంగా మార్చబడతారో తెలియచేయడం కొరకు, దేవుని కలిగి జీవించే గొప్ప జీవితాలు మానవులందరూ పొందుకోవాలని తెలియజేసే పరిచారకుడిగా ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. క్రీస్తు అయితే దేవుని కుమారుడై ఉండి ఆయన ఇంటిపై అధికారం కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు ఎప్పుడైతే మన విశ్వాసం కలిగి ఉంటామో, ప్రభువైన యేసు క్రీస్తు నందు మనం ఎప్పుడైతే భయము కలిగి జీవిస్తామో, అప్పుడే మనలోకి ధైర్యము, నిరీక్షణతో కూడిన విశ్వాసం మనలోకి వస్తుంది. హల్లెలూయా. నిరీక్షణతో కూడిన ఉత్సాహం మనలోకి వస్తుంది. అప్పుడే మనం దేవుని ఇల్లుగా మార్చబడతామండి. హల్లెలూయా.
దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారిలో ధైర్యం అనేది పుడుతుంది. ధైర్యం అనేది పుడుతుంది. ఎందుకంటే పాపలోకములో పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చేవాడు ఆయనే, పాపమని అంటకుండా కాపాడేవాడు ఆయనే. కనుక ఆయనందు మన విశ్వాసం ఉంచిన వారమైతే మనలో ఒక ధైర్యం అనేది పుడుతుంది, నిరీక్షణ ద్వారా సంతోషం కలుగుతుంది. అప్పుడే మనము దేవుని ఇల్లుగా మారిపోతాం, అంటే దేవుణ్ణి కలిగి జీవిస్తాం. స్తోత్రం చెబుదామండి. దాన్ని ఇంకా మనం చూస్తే చివరి వచనం హెబ్రీ పత్రిక 12 అధ్యాయంలో ఉంటుంది, ఒకసారి చదవండి. 28, 29 వచనం. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని మన హృదయములోకి స్వీకరిస్తే మనము నిశ్చలమైన రాజ్యములో చేరగలమనే దృఢమైన విశ్వాసం మనలోకి వస్తుంది. ఈ లోకం మనకు స్థిరము కాదని, నిశ్చలమైన రాజ్యాన్ని మన కొరకు ప్రభు సిద్ధపరిచారని దృఢమైన విశ్వాసం ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనం దేవునికి ఇష్టమైన, ప్రీతికరమైన, అంటే ఆయనకి ఇష్టమైన రీతిలో భక్తి చేస్తామండి. ఎందుకనకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం నిత్యము దైవ భయము కలిగి జీవించే వారమై ఉండాలి. అటువంటి కృప దేవదేవుడు నాకు అనుగ్రహించాలని ఆశ నీకుంటే ఉన్నపాటినే ఉన్న చోటునే లేచి నిలబడండి. మీ అందరి కోసం మేము ప్రార్థించబోతూ ఉన్నాం. ఉన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. దినారాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలు. మీరే మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ వాక్యం ఎంత శక్తి గలదో, నీ వాక్యమును కలిగి జీవించేవారు నీ యందు భయము కలిగి భక్తి చేసేవారు ఉంటారని, అటువంటి భయము కలిగి భక్తి చేసేవారు ఏ విధంగా ఆశీర్వదించబడతారో, వారి జీవితాలు ఏ విధంగా మార్చబడతాయో, వారి ఈ లోకములో ఏ విధంగా జీవిస్తారో కూడా నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలయా, స్తోత్రాలు. ఈ కడవర దినాలు అటువంటి అనుభవం మా అందరికి కలిగి ఉండాలి, కృపనివ్వండి అయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా, లోకం వైపు చూసి పాపం చేసేవారంగా కాకుండా నీ వైపు చూస్తూ నీ యందు భయభక్తులు కలిగి అయ్యా నీ ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవిస్తూ మనోధైర్యముతో ముందుకు సాగే ధన్యత అయ్యా ప్రియమైన బిడ్డలమైన మాకు అందరికీ దయచేయండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాన్ని కలిగి జీవించే అనుభవం మాకు ఇవ్వండి తండ్రి. నిన్ను కలిగి జీవించినప్పుడు లోకములు ఎటువంటి సమస్యలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, ఎటువంటి ఆపదలు అపాయాలు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యముతో ముందుకు సాగగలమని, అదే మీరు ఇచ్చే గొప్ప జయ జీవితం అని ఈ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించు రాజా. ఎవరి ఆలోచన, ఎవరి తలంపు కలిగి ఉన్నారు, హృదయములో తలంపు పుట్టకముందు ఎరిగిన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ప్రార్థించేవారు మేము కానీ కార్యం చేసేవారు మీరు కదా నాయనా. నీకు వందనాలు. ఎందరో రోగులై ఉన్నారు, స్వస్థపరచండి. గాయపడిన వారు ఉన్నారు, గాయాలు కట్టండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి. గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి నాయనా. సుఖ కానుపులు ఇవ్వండి. ఆరోగ్యుల బిడ్డలు ఇచ్చి ఆశీర్వదించు తండ్రి. బాలింతలు ఉన్నారు, బలం ఇవ్వండి. చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు దీవించునైనా. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి ప్రభు. అయా నీకు వందనాలు. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయనైనా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై మీ కాపుదల కొందృష్టి ఉంచండి. అక్కడ వాతావరణం అనుకూలపరచండి. తినుచున్న ఆహార పాలన ద్వారా ఆరోగ్యాలు అనుగ్రహించునైనా. ముఖ్యంగా వారి కష్టార్జితాన్ని దీవించి వారి కుటుంబాలకు మేలు దయచేయండి. అలాగే నాయన విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడి వారి యొక్క విద్యాభ్యాసంలో ఉన్నతమైన స్థితిని వారికి ఇవ్వండి. అయ్యా ఇగో ఎగ్జామ్స్ రాబోతూ ఉన్నాయి తండ్రి. తగిన సిద్ధపాటు వారందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. నీకు వందనాలు దేవామైనా. నీకు స్తోత్రాలు. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజల నాయకులను దీవించునైనా. ఇదిగో కొంతమంది కొరకు ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం తండ్రి.
అయ్యా మా ప్రియులు ఆనందబాబు గారి యొక్క చిన్నదిని గారిని దర్శించి తండ్రి, అయ్యా నువ్వు గొప్ప దేవుడు నైనా, నీకు వందనాలు. అయ్యా బిడ్డకున్న వ్యాధి ఏమిటో బలహీనత ఏమిటో తెలిసిరిగిన దేవుడు, నీ అరచేతులు చక్కని శిల్పము కదా నైనా, స్వస్థపరిచే దేవుడు నీవే కదా. నీ చిత్తమైతే ఆ బిడ్డను స్వస్థపరిచిన మహిమను కనపరచండి అయ్యా. నీ కృపలో కుటుంబాన్ని రక్షించమని వేడుకుంటున్నాం. అలాగే సతీష్ కుమారుని కూడా తండ్రి దర్శించయ్యా. పసిబాలుడు దైనా ఆ బిడ్డ ఎంతో కాలంలో వారాలు 2-3 వారాల నుంచి హాస్పిటల్లో ఉన్నాడని విన్నాం. దయతో స్వస్థపరచండి నైనా, నీకు వందనాలు. మీ దాసులు అభిషేక్తులు ప్రియ నాన్నగారు అయ్యా ఇస్సా గారి యొక్క చిన్నలుడి గారు కూడా గాయపడి హాస్పిటల్లో ఉన్నారని ఆయన విని ఉన్నాం. దయతో వారి గాయమును కూడా కట్టండి, ఆరోగ్యం దయచేయండి. మీ దాసులు ప్రభువా కనికరించు తండ్రి, నీకు వందనాలు. వారి శరీరంలో ప్రతి వ్యాధి నుంచి విడుదలనివ్వండి. మీకు అసాధ్యం అంటే ఏమీ లేదు నాయన, సమస్తము సాధ్యమే కదా. పరిపూర్ణ స్వస్థత ఇచ్చి నీ సాక్షిగా, నీ సాధనముగా వారి కుటుంబాన్ని వాడుకోమని అడుగుచూ ఉన్నాం. చెల్లి ఎంతగానో వేదన చెందుతుంది నాయన, రోధిస్తుంది ప్రభువా. అయ్యా దయతో కనికరించి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కుమారుడు మీ సాక్షిగా సాధనంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, నీకు వందనాలు. అలాగే చెల్లి నాగమణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహోదరి కూడా గాయపడి ఉంది నాయన, గాయాన్ని కట్టండి, ఆరోగ్యం ఇచ్చి త్వరలో కోలుకుని తన కుటుంబంతో కలిసి నేను గణపరిచే భాగ్యం ప్రియబిడ్డకు ఇవ్వండి. వారు గృహం కట్టుకోవాలని ఉన్న ఇల్లు తొలగించారట, త్వరలో గృహం కట్టుకోవడానికి కూడా మార్గం తెరవండి అయ్యా. కట్టబడుతున్న గృహాలకి తగిన సహాయం అందించునైనా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నైనా 2వ పంట కొరకు వరినాట్లు వేస్తూ ఉన్నారు తండ్రి. వారి హస్తాలు బలపరిచిన పొలాలు దీవించండి. మొదటి పంటలో కోల్పోయిన నష్టాన్ని పూడ్చి సమృద్ధినిచ్చి వారిని దీవించమని వేడుకుంటున్నాను. బిడ్డలు అందరూ ఈ యొక్క పనిపాట్లు చేసుకుంటూ ఉన్నారు. కావలసిన శక్తిని, ఆరోగ్యమును, బలమును వారికి ఇవ్వండి. సమృద్ధినిచ్చి నడిపించునైనా సహాయం చేయండి. మీరే మహిమ పొందండి, సహాయం చేయండి. యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలము దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఆమేన్. సెలవు.